ఎవరండి లోపల? అమ్మ బాబోయ్, అమెరికా దేశం సరాసరి కొంప మీదకి వచ్చింది. ఎందుకో కనుక్కోవే. బీచ్ లో విహారాలు, బుహారీల్లో పలహారాలు ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్యకోయ్. నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకో కనుక్కోవే. లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడే. ప్లీజ్ చెల్లాయి, ప్లీజ్ చెల్లాయి. అది అలా బతిమాలుకున్నా బాగుంది. హలో మేఘమాల, ఏమిటిలా వచ్చా? అసలు ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు? నా కడుపుకి ఏం అర్థం కావటం లేదు. కర్మ కడుపు కట్టల్లి, బుర్రకి అనాలి. అదేదో నాకు తెలియదు. పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను. అవ్వా, పంచాంగములు కాదు తల్లి, పంచాంగాలు. ఐ నో తెలుగు బెటర్ దెన్ యు మ్యాన్. ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నారు. ఒక్కసారి పాడతాను. అమ్మాను మక్కును కాను, హై రాయి రప్పను కాను. అమ్మో అమ్మో, ఆపే తల్లి. నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను. ఆపే. ఆపుతాను. ముందు ఈ పెళ్లి ఎప్పుడో నాకు తెలియాలి. నాకు తెలియక అడుగుతాను, నా పెళ్లికి నీకు లింక్ ఏమిటట? ఈ ఇండియాలో చెల్లెలకి పెళ్లి చేయద్దే అన్నయ్యలు పెళ్లి చేసుకోరటగా. ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుని సెలెక్ట్ చేయడం. ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది. ఇదిగో ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది. ఓ సింతే కదా, నేనిస్తాను రాట్నం. రాట్నమా? యా, సో ఫెమిలియర్. మహాత్మా గాంధీ గారు దున్నేవారు అదే కదా? నాయనోయ్, దున్నడం కాదు, వడకటం. ఓ ఐ సీ. చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు. వల్ల కాదంటే శ్మశానం కదా, నాకు తెలుసు బాగా. చూడు తల్లి, కాడో కళ్యాణం మీ ఇద్దరు తెలుసుకోండి. నా కవతల ఆసుపత్రికి టైం అయింది. ఇదిగో అన్నయ్య, ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే. నేను వెళ్తున్నా. నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ ఆరుగురికి మధ్య ఫైట్ పెడుతున్నా. హలో హలో, పోలీస్ స్టేషన్. ఎస్, సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్, నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో హలో, కోటేశ్వరరావు. ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్పను. 1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్, నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు ఆ వాటర్ లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు.
నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నా. ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తారు. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత నేను మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా. అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసింది చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, సిస్టర్ వాసంతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూముకు రా. సార్, రే బాబ్జీ, బాత్రూమ్ లో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరికి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, ఇట్స్ ఎ ప్లేడ్ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్ కడితే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. చచ్చా, అలరవుతుంది నాన్న. ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి. అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. డాక్టర్ అమ్మ వాసంత ఏమైందో యాడ్ చేసుకుని రమ్మన్నది. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. బాబు, నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు, నా చెల్లెలు చెల్లెలు కానీ పరేషాన్ అయితే నీకు అడ్మిట్. చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు, ధర్మం చేయమంటే ఇలా తోసెత్తబెట్టి బాబు. అబ్బే చాలే, నన్ను కొట్టలేదు బాబు.